ప్రస్తుతం ఉపరాష్ట్రపతి విషయంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ అనలిస్టులు కానీ చెప్తున్న మాట ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక కోరుకుంటే ఖచ్చితంగా ఆ పదవి ఆయనకి ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది అనేది. కాకపోతే ఆయన కోరతారా? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఆ పదవిని వదిలేసి రాజ్యాంగబద్ధమైన ఇప్పుడు ఉపరాష్ట్రపతి అన్న లేదంటే రాజ్యసభ చైర్మన్ అన్న ఆ పదవిలోకి వెళ్ళి ఆయన కూర్చుంటారా అనేది. కాకపోతే ఏంటి అంటే అక్కడ నితీష్ కుమార్తో బీహార్లో ఎంత అవసరం ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి అంతే అవసరం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఇదే నేపథ్యంలో ఇటు నారా లోకేష్ని ముఖ్యమంత్రి చెయ్యాలి అనేది కూడా ఒకటి, ఎప్పటికైనా చెయ్యాలి, ఇవాళ కాకపోయినా రేపైనా ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయితే చేస్తారు అనేది. అయితే ఇదే ఒక సమయం, సరైన సమయం అవుతుంది అనేది కూడా. అంటే నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేసి ఈయన గనక ఉపరాష్ట్రపతిగా వెళితే ఒక రకంగా రెండు, అంటే ఒకే దెబ్బకి 2 పెట్లు అంటారు కదా, 2 ఒకేసారి అయిపోతాయి. కాకపోతే ఇది సరైన సమయమా కాదా అనేదే ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఆ చర్చలు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకుంటారనేది. కాకపోతే ఇలాంటి పదవులు భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకే, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులకే, అలాగే మోడీ అమిత్ షా లాంటి వాళ్ళకి తల్లో నాలుకలుగా ఉన్న వాళ్ళకే ఇస్తారు అలాంటి పదవులు. చంద్రబాబు నాయుడు గారికో లేదంటే ఇంకొకరికో, అంటే వీళ్ళేమి భారతీయ జనతా పార్టీ కాదు, వీళ్ళు కూటమిలో భాగస్వామ్య పార్టీలు అంతే. కాకపోతే కూటమిలో భాగస్వామ్య పార్టీలకు ఇస్తారా అంటే ఇంతకుముందు గవర్నర్ పదవులు కూడా అలాగే ఇచ్చేవారు. ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి తప్ప కూటమిలో భాగస్వామ్యంగా పక్షాలకి గవర్నర్గా ఇచ్చిన దాఖలాలు తక్కువ ఉన్నాయి, లేవు అసలు. ఇప్పుడు అది మొదలైంది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చారంటే ఆయన భారతీయ జనతా పార్టీ కాదు, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. సో ఆయనకి ఆ గవర్నర్గా పదవి ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ ఈయన కోరుకుంటే ఉపరాష్ట్రపతి అవ్వాలి అనుకుంటే కేంద్రంలో ఆయన అంటే ఉపరాష్ట్రపతిగా ఉండి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారా, రాజ్యాంగబద్ధమైన పదవులు అయితే ఉంటారు. అవసరమైతే బాబు గారు రేపొద్దున్న భవిష్యత్తులో ఏ కేంద్ర క్యాబినెట్లోనూ కీలక మంత్రి పదవి తీసుకుంటారేమో కానీ ఆయన ఇలాగా రాజ్యసభ చైర్మన్ గానో లేదా ఇలా ఉపరాష్ట్రపతి పదవులు కోరుకుంటారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికరమైనది. కాకపోతే ఇప్పుడు అవకాశం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఆ దిశగా ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఆ విశ్లేషణ అయితే కొనసాగుతోంది.